మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. ఈ రోజు ఇంటర్నేషనల్ డే అగేన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ సందర్భంగా కలిసాము. మెయిన్గా ఈ డ్రగ్స్ వల్ల ఏంటంటే 18 ఇయర్స్ నుంచి వాళ్ళు బాగా అలవాటు పడుతూ ఉంటారు. ఎందుకంటే ఆ ఏజ్లో ఏమవుతుందంటే ప్రతిదీ ఎక్స్పెరిమెంట్ చేయాలి అనిపిస్తుంది వాళ్ళకి. అంతేకాకుండా ఆ ఏజ్ లో వాళ్ళకి ఒక మిస్ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది చుట్టుపక్కల వాళ్ళు. అది తాగితే మీకు బాగా జ్ఞాపక శక్తి ఉంటుందని, మా దగ్గరకు వచ్చే కేసెస్ బట్టి చెప్తున్నా, జ్ఞాపక శక్తి పెరుగుతుందని, క్రియేటివ్ థింకింగ్ వస్తుందని. సో వాళ్ళు అలా అలవాటు పడుతూ ఉంటారు. దాని తర్వాత అవన్నీ టెంపరీ ఎఫెక్ట్స్. పర్మనెంట్ గా జరిగే డ్యామేజ్ ఏంటి? అసలుకే మెమరీ లాస్ అనేది వస్తుంది, బ్రెయిన్ డ్యామేజ్ జరుగుతుంది, లివర్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మేడం చెప్పినట్టు క్యాన్సర్స్ వస్తాయి, ఓరల్ క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్స్, లివర్ క్యాన్సర్స్, ప్యాంక్రియాస్, కిడ్నీ, ఇంకా ఫ్యూచర్ లో ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఈ డ్రగ్స్ కి అలవాటు పడేది కూడా 18 ఇయర్స్ ఆ ఏజ్. ఎందుకు అంటే వాళ్ళు కొంతమందికి ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది, అంటే ఇంట్లో ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఫైనాన్షియల్ ఇష్యూస్ అవ్వచ్చు, అలా పూర్ కోపింగ్ స్కిల్స్ ఉంటాయి. ఏంటంటే చిన్న ప్రాబ్లం వచ్చినా వాళ్ళంతటి వాళ్ళు సాల్వ్ చేసుకోలేకపోవడం వల్ల వెంటనే ఇదైతే ఈజీగా యాక్సెసిబుల్ ఉంటుంది. ఎవడో ఒక ఫ్రెండ్ అలవాటు చేయడం వల్ల దాన్ని అలవాటు చేసుకుంటారు. సో ఫ్యూచర్ లో వాడికి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఈ ఈజీ యాక్సెస్ అనేది వస్తుంది అనమాట. సో వాడు ఎక్స్పెరిమెంట్ చేద్దాం, జస్ట్ ఆ బాధ తీర్చుకోవడం అని టెంపరీగా ట్రై చేసినా కూడా అది వన్స్ స్టార్ట్ చేశాక అది వీడి బ్రెయిన్ ని హైజాక్ చేస్తుంది అనమాట. సో ఇట్ విల్ కంట్రోల్ ఆ మనిషిని. ఈ డ్రగ్స్ అనేవి కంట్రోల్ చేస్తాయి అనమాట. ఏ డెసిషన్ తీసుకోవాలి, జడ్జ్మెంట్ విధంగా అవన్నీ కూడా కోల్పోతాడు. డ్రగ్ తీసుకోవడమే ఇంపార్టెన్స్ లో మారుతుంది. రిలేషన్స్ కి, ఫ్యామిలీస్ కి, వాట్ ఎవర్ జాబ్ కి, దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వరు. డ్రగ్ విల్ టేక్ ఓవర్ అనమాట. సో అందుకు ఎలా వాటిని నిర్మూలించాలి ఇవన్నీ కూడా ఈరోజు గ్యాదర్ అయి చెప్పడం జరిగింది. టోల్ ఫ్రీ నెంబర్ 14416. ఒకవేళ రావడానికి ఏదైనా స్టిగ్మా ఉన్నా, ఏదైనా సంకోచించిన టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా బేసిక్ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. టెలిమానస్ అని ఏర్పాటు చేశారు మన ఇండియన్ గవర్నమెంట్. 14416 ఈ నెంబర్ చేసే బేసిక్ కౌన్సిలింగ్ ఫోన్ లోనే ఇవ్వడం జరుగుతుంది. 24/7 మీకు నచ్చిన లాంగ్వేజ్ లో ఇస్తారు. దాని తర్వాత దాంతో జరగలేదు అన్నప్పుడు వాళ్ళే ఇన్ఫర్మేషన్ ఇస్తారు. నేను ఎక్కడ ఉంటాను, లేదా మీ దగ్గరలో ఏ సైకియాట్రిస్ట్ అవైలబుల్ ఉంటారు, వాళ్ళు గైడ్ చేస్తారు. సో మెడికేషన్స్ ద్వారా కూడా మనం నిర్మూలించవచ్చు. థ్యాంక్స్ సార్. ఈ రోజు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జిల్లా హెడ్ క్వార్టర్లో వివిధ రకాల ప్రభుత్వ శాఖలు, ముఖ్యంగా రెవెన్యూ, అదేవిధంగా డిఆర్డిఏ, హెల్త్ శాఖ, అదేవిధంగా మిగతా ఎన్జిఓస్, వీటన్నిటి ద్వారా ఈరోజు స్టూడెంట్లను ఆధారంగా చేసుకొని ఎస్కేబిఆర్ కాలేజ్ దగ్గర నుంచి గడియార స్తంభం సెంటర్ వరకు ఒక ర్యాలీ, అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇందులో ఆ ఉత్సాహంతో సుమారు 8 కళాశాలలకు చెందినటువంటి 300కు పైగా విద్యార్థులు అటెండ్ కావడం జరిగింది. ఈ ర్యాలీని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసినందుకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పాఠశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుంది. గత 10 రోజులుగా ఈ అవగాహన సదస్సులు నిరంతరం నిర్వహిస్తున్నాం ప్రతి స్కూలు, కాలేజీలో కూడా. నేను మీడియా ముఖంగా తల్లిదండ్రులకి, విద్యార్థులందరికీ విజ్ఞప్తి చేసేది ఏమంటే, సరదా కోసం మొదలుపెట్టేటటువంటి దీన్ని ఒక వ్యసనంగా మారి చివరికి జీవితాలనే కబళిస్తుంది. తల్లిదండ్రులు మీ పిల్లల మీద ఎంతో కొంత ఏం చేస్తున్నారు, వాళ్ళ తాలూకా బిహేవియర్లో ఏ విధమైనటువంటి మార్పు వచ్చినా కూడా ఇమ్మీడియట్గా ఇన్ఫార్మ్ చేస్తే, మనకి మెడికల్ డిపార్ట్మెంట్ తరఫున కౌన్సిలర్లు ఉన్నారు, దాన్ని ప్రివెంట్ చేయడం కోసం పోలీస్ డిపార్ట్మెంట్, సెబ్ ఇవన్నీ ఉన్నాయి. తర్వాత ఏ విధమైనటువంటి సమాచారం ఉన్నా కూడా సమాచారాన్ని ఇమ్మీడియట్గా మాకు అందించండి. సమాచారం అందించినటువంటి వ్యక్తుల పేర్లు రహస్యంగా ఉంచబడతాయి, తగిన పారితోషికం కూడా ఇవ్వబడుతుంది. మీరు, మేము, ఎన్జిఓస్ మొత్తం అంతా కలిసి ఒక ఆరోగ్యకరమైన డ్రగ్స్ లేని సమాజాన్ని నిర్మిద్దాం. దీనికి విచ్చేసినటువంటి మొత్తం అందరూ డిఆర్డిఏ పీడీ గారు, డిఆర్ఓ గారు, అదేవిధంగా సెబ్ అఫీషియల్స్, గవర్నమెంట్ అఫీషియల్స్, తర్వాత వివిధ ఎన్జిఓస్కి సంబంధించినటువంటి మొత్తం అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా కాలేజీ యాజమాన్యాలకు కూడా తమ స్టూడెంట్లు ఇచ్చేసినందుకు గాను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.